హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. 18వ తేదీ జరిగినటువంటి షిఫ్ట్ 1 ఎస్జిటి పేపరు జీకే బిట్స్ చూద్దాం. ఇక్కడ రచయితలు గ్రంథాలకు సంబంధించి సరైన జవాబును గుర్తించండి అని జత ప్రశ్నలు ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి ఆన్సరు ఆప్షన్ 3 అని ఇచ్చారు. 1 డి. హెరాల్డ్ జోసెఫ్ లస్కీ, ఏ గ్రామర్ ఆఫ్ పాలిటిక్స్. ఈఎం ఫోర్స్టర్, ఏ ప్యాసేజ్ టు ఇండియా. గున్నార్ మెర్దల్, యాన్ అమెరికన్ డైలమో. జిహెచ్ హార్డీ, ఏ మ్యాథమెటిషియన్స్ అపాలజీ. రెండో బిట్ చూద్దాం. బ్రిటిష్ పాలకులు యోగేంద్ర శుక్లా, వీర సావర్కర్, బృంద కుమార్ ఘోష్ మొదలైన స్వతంత్ర పోరాట వీరులను ఈ కారాగారంలో ఖైదు చేశారు. ఇక్కడ వచ్చేసి ఆప్షన్ 2 సెల్యులర్ జైల్, పోర్ట్ బ్లేర్లో వీరిని ఖైదు చేశారు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3. భారతదేశ జాతీయ జల జంతువు. ఇది వచ్చేసి గంగా నది డాల్ఫిన్ అండి. మోస్ట్ ఇంపార్టెంట్ బిట్. నెక్స్ట్ విస్తీర్ణ పరంగా కింద పేర్కొన్న దేశాలను ఆరోహణ క్రమంలో అమర్చండి, అంటే తక్కువ నుంచి ఎక్కువకి. వాటికన్ సిటీ, మొనాకో, నౌరు, తువాలు. ఇక్కడ విస్తీర్ణ పరంగా తక్కువ నుంచి ఎక్కువకి అమర్చడం జరిగింది. వాటికన్ సిటీ, మొనాకో, నౌరు, తువాలు. ఇది కూడా ఇంపార్టెంట్ బిట్టు. నెక్స్ట్ భారతదేశంలో అత్యధిక దూరం ప్రయాణించే రైలు బండి. ఇది వచ్చేసి ఆప్షన్ 3 దిబ్రూగఢ్ టు కన్యాకుమారి, వివేక్ ఎక్స్ప్రెస్. నెక్స్ట్ రింగ్ క్రాఫ్ట్, రింగ్ సైడ్, క్లెంబ్ పదాలు ఈ క్రీడకు సంబంధించినవి. రింగ్ క్రాఫ్ట్, రింగ్ స్లైడ్, క్లెంబ్ పదాలు ఈ క్రీడకు సంబంధించినవి. దీనికి ఆన్సర్ బాక్సింగ్. ప్రధానమంత్రి ముద్రా యోజన పిఎంఎంవై స్కీమ్ యొక్క ఉద్దేశం ఏమిటి? దీనికి ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ 3 చిన్న వ్యాపారాలు, చిన్న పరిశ్రమల ఏర్పాటుకు రుణాలు మంజూరు చేయడం. 51వ G7 సదస్సు వేదిక. 51వ G7 సదస్సు ఎక్కడ జరిగింది అని కననాస్కిస్, అల్బర్టా, కెనడాలో జరిగింది. నెక్స్ట్ చాక్లెట్ల తయారీలో అవసరమైన కోకో సాగులో తొలి స్థానంలో ఉన్న రాష్ట్రం. చాక్లెట్ల తయారీలో అవసరమైన కోకో సాగులో తొలి స్థానంలో ఉన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఇది కూడా ఇంపార్టెంట్ అండి. 2025 సందర్భంగా ఆర్థిక మంత్రి ధరించిన మధుబని పెయింటింగ్ హ్యాండ్లూమ్ చీరను రూపొందించింది ఎవరు? పద్మశ్రీ అవార్డు గ్రహీత దులారీ దేవి, ఏమా బీహార్కి చెందినది. పద్మశ్రీ అవార్డు గ్రహీత దులారీ దేవి, బీహార్. నెక్స్ట్ ప్రపంచ ఆర్థిక వేదిక ప్రారంభించిన పారిశ్రామిక క్లస్టర్ల జాబితాలో లేనిది. ఇది వచ్చేసి విశాఖపట్నం గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ, ఇది లేదు. మిగతాయి కాకినాడ పారిశ్రామిక క్లస్టర్, గోపాల్పూర్ ఇండస్ట్రియల్ పార్క్, ముంద్రా క్లస్టర్, ఇవన్నీ ఉన్నాయి. పద్మ అవార్డు పొందిన కుముదిని లాఖ్యా ఈ రంగంలో నిపుణులు. పద్మశ్రీ అవార్డు పొందిన కుముదిని లాఖ్యా కథక్ దీంట్లో ప్రాముఖ్యత పొందినవారు. ఏకకాలంలో 5 మెట్రో రైళ్లు వెళ్ళగలిగేలా పిల్లర్లను ప్రపంచంలోనే తొలిసారిగా ఈ సంస్థ డిజైన్ చేసింది. ఏకకాలంలో 5 మెట్రో రైళ్లు వెళ్ళగలిగేలా పిల్లర్లను ప్రపంచంలో తొలిసారిగా ఈ సంస్థ డిజైన్ చేసింది. చెన్నై మెట్రో రైల్ లిమిటెడ్. మియవాకీ పద్ధతిలో అడవులను పెంచేటప్పుడు చెట్లను ఇన్ని అంచెలలో పెంచుతారు. మియవాకీ పద్ధతిలో అడవులను పెంచేటప్పుడు చెట్లను ఇన్ని అంచెలలో పెంచుతారు. 4 అంచెల్లో పెంచుతారంట. బ్రెజిల్లో జరిగిన వేలంలో సుమారు 41 కోట్ల ధర పలికిన ఒంగోలు జాతి ఆవు. బ్రెజిల్లో జరిగిన వేలంలో సుమారు 41 కోట్ల ధర పలికిన ఒంగోలు జాతి ఆవు
వియాటినా 19 లిబియా లోబో సర్దేశాయికి దేనితో సంబంధం ఉంది? గోవా విముక్తి పోరాటం. ఇవి ఫ్రెండ్స్ జీకే బిట్స్. మరొక వీడియోలో కొన్ని బిట్లు చూద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.